ఓం శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జ్ఞానాన్వా గణపతిం హవామహే గవిం కవీనాముపమస్త్రవస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానస్సృణ్వన్నోతివిశ్చేదసాదనం ప్రణో దేవీ సరస్వదేవాజేభిర్వాజినీవతి ధీనామ విద్యవతు శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నటేతర్విద్యానాం దక్షిణామూర్తయే నమః. జ్ఞానానందమయం దేవ నిర్మలస్ఫటికాకృతిమాధారం సర్వవిద్యానాం హయగ్రీవాస్మహే. అస్మద్గురుపాదికేభ్యో నమః. దక్షిణామూర్తయే నమః. హయగ్రీవాయ నమః. సరస్వత్యై నమః. శారదాంబాజే నమః. కనకదుర్గాజే నమః. లక్ష్మీ నృసింహస్వామినే నమః. గురుపాదికేభ్యో నమో నమః. మనం ఈ సంవత్సరంలో ఇప్పుడు శ్రావణ మాసము ఆగస్టు అంటే 8వ నెల, మనకి 15వ తారీఖు నుండి సెప్టెంబర్ వరకు 15వ తారీఖు వరకు కూడా ఈ మాసంలో ఈ 12 రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం వివరంగా తెలుసుకుందాం. మొట్టమొదటిగా మేషరాశి గురించి తెలుసుకుందాం. మేషరాశిలో మనం కనుక ఈ మాసంలో పుట్టిన వారికి లేదా ఈ మాసంలో నక్షత్ర ప్రకారంగా ఈ మాసం ఉన్నవారికి, అంటే మనం మేషరాశి అందరికీ, మేషరాశి ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది వర్తిస్తుంది. దీన్ని మనం చెప్పేదాన్ని గోచార ఫలం అంటుంటాం కనుక గోచార ప్రభావం అనేది ప్రభావం 100లో ఒక 10% ఉంటుంది. కామన్గా జాతక ప్రభావము 90% ఉంటుంది. కానీ రెండింటిని మనం చూసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి. ఎందుకంటే జాతక ప్రభావాన్ని చూసుకుంటూ ఉండాలి. జాతకంలో జరిగే ప్రమాదాలు, దాని ప్రభావాలు, దాని మంచి చెడు అన్నింటినీ వాటిని అనుసరిస్తూ ఈ గోచారాన్ని కూడా ఫాలో అవ్వాలి. కానీ గోచారంలో ప్రభావం చాలా తక్కువ % ఉంటుంది. కొంతమందికి జాతకం లేని వాళ్ళని దీన్నే ప్రధానంగా తీసుకోవాలి. కానీ మొట్టమొదటిగా మనం మేషరాశి గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ధనాదాయం బాగుంటుంది, కుటుంబ పరిస్థితి బాగుంటుంది, కుటుంబ అభివృద్ధి బాగుంటుంది. మంచి వీరికి అన్ని రంగంలోనూ ముందుకెళ్ళడం అవకాశాలు ఉంటాయి మొట్టమొదటిగా. ఎందుకంటే ద్వితీయంలో గురు సంచారం చేస్తున్నాడు కనుక గురుడు సంవత్సరం వరకు ఉంటాడు కనుక ఈ మాసం మొత్తం కూడా వీరికి గురుడు యొక్క అనుగ్రహం బాగుంటుంది. అది కూడా దాంతోపాటు కుజుడు కూడా కలిసి ఉండడం వల్ల, సహజమైనటువంటి కుజుడు కలిసి ఉండడం వల్ల ఇక్కడ మంచి అన్నింటిలో రంగాల్లోనూ బలంగా మంచి పొజిషన్, అంటే రాజకీయ నాయకులు అయితే ఇంకా బలంగా తయారవుతారని, అదే విద్యార్థులు అయితే ఇంకా బలమైన విద్యను నేర్చుకుంటారు, అంటే మొండిగా నేర్చుకుంటారని, పట్టుదలతో నేర్చుకుంటారు, కసిగా నేర్చుకుంటారని. ఏ రంగంలో వారైనా సరే ఈ మేషరాశి వారైతే మాత్రం వీరు అన్ని రంగంలోనూ వీళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు. అందువల్ల అంటే గురుడు ధనస్థానంలో ఉండడము, అది కుజుడితో కలిసి ఉండడము రెండు చాలా మంచి విశేషాలు అన్నమాట. అక్కడ ఈ స్థానం బలం చాలా ప్రభావితమైందని, అంటే వీళ్ళు ఏ విద్య అయినా సునాయాసంగా వస్తుంది, ఏ ఉద్యోగమైనా సునాయాసంగా వస్తుంది, ఏ వృత్తి అయినా వీళ్ళు సునాయాసంగా అర్థమవుతుందని, ఏ వ్యాపారం ఈజీగా చేయగలుగుతారని, ఏ పనిలో అయినా వీళ్ళు అందుకోగలుగుతారని మనం అర్థం చేసుకోవచ్చు. మనకి ఈ మేషరాశి వారికి కుటుంబము, కుటుంబాభివృద్ధి ఈ సంవత్సరం అంతా బాగుంది. అలానే ఈ మాసం అంతా కూడా బాగుంటుంది. ఈ మాసము ఈ శ్రావణ మాసము 15వ తారీఖు నుండి అంటే ఆగస్టు 8వ నెల, 8వ నెలలో మొత్తం ప్లస్ 9వ నెలలో సగభాగం వరకు కూడా బాగుంటుంది తెలుసుకోవచ్చు. అలానే మేషరాశి వారికి తృతీయం సోదర స్థానం బాగుంది, సోదర అనుకూలత బాగుంటుంది. అలానే తల్లితో అనుకూలత బాగుంటుంది, సంతానాభివృద్ధి బాగుంటుంది. శత్రువులు అంటే సంతానాభివృద్ధిలో కూడా వీళ్ళకి సంతానం లేని వాళ్ళకి ఇప్పుడు సంతానం కలగడం అవకాశాలు ఉంటాయి. తర్వాత మంచి మంచి ఆలోచనలు వస్తుంటాయి, గొప్ప పనులు చేస్తుంటారు, ఇదొక అవకాశంగా మారుతుంది. తర్వాత శత్రువులు వీరికి సహజంగా ఉంటారు. వీళ్ళకి శత్రువులు వెనకాల నుండి ఉంటారు, మన ముందు కనబడరు. వీళ్ళని ఎప్పుడు కూడా ఇండైరెక్ట్గా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతూ వీళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు. వీరికి సప్తమం వచ్చే భార్య కూడా మంచి అందమైన భార్య వస్తుంది, సమదృష్టితో ఉండే భార్య వస్తుంది, సమాన ఒక ధర్మాన్ని ఆచరించగల భార్య వస్తుంది, మహాతల్లి వస్తుంది, మంచిది. అష్టమం బాగుంది, అంటే ఇది కూడా పర్లేదు, ఎవరు లేరు. భాగ్యంలో వచ్చేసరికి కూడా అక్కడ కూడా ఎవరు ఏ గ్రహాలు లేరు, అది కూడా బాగుంది. దశమం లాభంలో శని ఉండడం వల్ల మీరు ఎంత శ్రమ పడిన గురించి అంత మంచి ఫలితాన్ని పొందుతుంటారు. మీరు ఈ రాశి వారికి ఈ మాసం అంతా కూడా చాలా శ్రేయదాయకంగా ఉందని చెప్పచ్చు. ఎటువంటి గ్రహ ప్రభావం కూడా మీ మీద అంతగా ప్రభావం చూపించేది అయితే ఎవరు లేరు, అందరూ బాగున్నారు. అందరూ మంచి యోగాన్ని ఇచ్చే వాళ్ళుగా ఉన్నారు కనుక మనకి ఇబ్బంది లేదు. నిద్రాసుఖం కూడా బాగుంటుంది. మీకు కావాల్సినవన్నీ సమృద్ధిగా కుటుంబం వాళ్ళు మీకు ఏర్పాటు చేస్తారని అర్థం చేసుకోవచ్చు. అంటే ఏ రంగం వారికైనా ఈ మేషరాశి వారికి ఈ మాసంలో, శ్రావణ మాసంలో అంటే ఆగస్టు నెలలో బాగుంటుంది అని తెలుసుకోవచ్చు. కనుక ఏ రకమైన ఇబ్బంది లేదు. ఒకవేళ ఇంకా అభివృద్ధి చెందాలి, ఇంకా చాలా హ్యాపీగా ఉండాలి అనుకుంటే కనుక షష్ఠంలో కేతు ఉన్నాడు, అది కూడా మంచిదే. కాకపోతే పంచమంలో సూర్యుడు, శుక్రుడు, బుధుడు ముగ్గురు గ్రహాలు కలిసి ఉండడం వల్ల మీకు అభివృద్ధి బాగుంటుంది. కానీ మీకు ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తే మాత్రం బుధ శ్లోకం చదువుకుంటే మంచిది.
కానీ మ్యాక్సిమం వీళ్ళందరూ ఇబ్బంది ఉండదు. కానీ ఏదైనా ఇబ్బంది అనిపిస్తే మాత్రం ఈ రాశి వారు బుధ శ్లోకం చదువుకుంటే శ్రేయదాయకంగా ఉంటుంది. కుదిరితే ఈ మాసం మొత్తం కూడా వీరు తప్పనిసరిగా కొంచెం బుధగ్రహాన్ని ప్రదక్షిణ చేయడం, దానధర్మాలు చేస్తూ ఉంటే దీని ప్రభావం మీ మీద ఇబ్బంది లేకుండా సేఫ్గా ఉండగలుగుతారు. ఈ నెలంతా మీకు అనుకూల స్థితిని ఇస్తుంది అన్నమాట. జై గురుదేవదత్త. జై గురుదేవదత్త. ఇప్పుడు మనం శ్రావణ మాసంలో 15 తారీఖు నుండి, అంటే ఆగస్టు 15 నుండి వచ్చే నెల 15 తారీఖు వరకు కూడా జరిగేటువంటి ప్రభావంలో రవి సంచారం చేస్తుంటాడు కనుక ఈ రాశిలో ఈ మొత్తం నెలంతా కూడా జరిగే ప్రభావం ఎలా ఉందో చూద్దాం. అయితే మనకి ఇప్పుడు ఈ రాశిలో రవి షష్ఠంలో సంచరిస్తుంటాడు. అంటే ఈ రాశి వారికి రవి షష్ఠంలో ఉంటాడు. అంటే ఎవరి వల్ల మనకి మార్గదర్శి అయిన వాళ్ళ దగ్గర, మనకి ఒక కీర్తినిచ్చేటువంటి వాళ్ళ దగ్గర వాళ్ళతో గొడవలు పట్టము, వాళ్ళతో ఇబ్బందులు కలుగుతుండము, లేదా వాళ్ళ ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని మీరు పొందడము, ఇవన్నీ కూడా లభిస్తుంటాయి. తర్వాత లగ్నంలో రాహు ఉన్నాడు. రాహు ప్రభావం వల్ల కొంచెం ఆలోచన విధానము కొంచెం బాగా వెరైటీగా ఆలోచిస్తుంటారు. వ్యయంలో శని ఉండటం వల్ల ఏలినాల్సిన ప్రభావము గోచారిత్య ఏలినాల్సిన ప్రభావం ఉంటుంది. అది నష్టాన్ని చేకూర్చేదిగా ఉంటుంది అన్నమాట. అంటే చోర భయము, దొంగల భయము, అలానే సమస్యలు, లేదా కొంత ఏదో ఇబ్బంది పడుతుండము, ధనాదాయానికి కొంచెం సపోర్ట్ కావాల్సి వస్తుండము, ఈ ఖర్చు విపరీతంగా ఉండడము, ఏదో హెల్త్ ప్రాబ్లమ్స్, ఒక పట్టణం వస్తే హెల్త్ ప్రాబ్లమ్స్ వదలం అన్నమాట. శని ఉంటే ఏంటి, లాంగ్ లైఫ్ అన్నమాట. ఈ శని ఉన్నంతసేపు లాంగ్ లైఫ్ని తీసుకుంటారు అన్నమాట. దాంట్లో దాని ఉండడం వల్ల ఎక్కువ ఉన్న సమస్య, జ్వరం వస్తే 10 రోజులు 20 రోజులు, సమస్య వస్తే చాలా రోజులు ఉండడం, అలా ఇబ్బంది పడడానికి గోచారిత్య ప్రభావం. అది కూడా జాతకంలో కూడా గమనిస్తూ తీసుకోండి. గోచారం ఒక్కదాన్నే ప్రధానంగా తీసుకోకండి. నేను చెప్పే విషయంలో జాతకాన్ని కూడా పరిశ్రమలో తీసుకోవాలి. అలానే మీన రాశి వారు ద్వితీయంలో ఉన్నటువంటి సంచార ప్రభావంలో ఎవరు లేకపోవడం వల్ల మేషం బాగుంది కనుక, ద్వితీయ స్థానం బాగుంది కనుక ఇబ్బంది ఏం లేదు. తృతీయంలో కుజుడు ప్లస్ గురుడు ఉండడం వల్ల సోదరుల ద్వారా వచ్చేటువంటి అభివృద్ధి, కుటుంబరీత్యా ఆదాయం వాళ్ళ ద్వారా రావడము, లేదా ఫ్రెండ్స్ ద్వారా రావడము, లేదా ఒక కీర్తి ద్వారా రావడము, సన్మానం జరగడము, అలా కూడా జరుగుతుంటుంది అన్నమాట. అలా గ్రహించవచ్చు. తర్వాత తల్లి సిచ్యువేషన్ బాగుంది కాబట్టి తల్లి కూడా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే మరీ ఎక్కువగా ఉండవు, లైట్గా ఉంటాయి. జాగ్రత్త పరచడం మంచిది. తర్వాత సంతాన స్థితి బాగుంది, చాలా అద్భుతమైన సంతానం కలుగుతుంటారు. ఎక్కువ మీన రాశి వారికి అక్కడ కనుక శుభగ్రహం పురుష గ్రహం ఉంటే పురుషుడు, స్త్రీ గ్రహం ఉంటే స్త్రీ గ్రహం ఉంటుంది. కామన్గా అయితే స్త్రీ సంతానం కావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి మీన రాశి వారికి. అయితే ఇది మీన లగ్నం అయితే కనుక సన్నగా పొడుగ్గా ఉంటారు వీళ్ళు. ఈ మీన లగ్నం వాళ్ళు వీళ్ళు తేజవంతులుగా ఉంటారు, తెల్లగా అందంగా కనబడుతుంటారు, మంచి చాపగల్లా కనబడుతుంటాయి, చాలా సన్నగా బాగుంటారు వీళ్ళు చాలా ఆకర్షణీయంగా కనబడుతుంటారు అనమాట. కానీ వీళ్ళ మాట మాత్రం చాలా కటుగా ఉంటుంది, చాలా నిక్కచ్చిగా ఉంటుంది, చాలా ఒక పోలీస్ ఒక మంచి ఒక పవర్ఫుల్ వ్యక్తితో మాట్లాడుతున్నట్టుగా అనిపించడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. దాని మాట వేస్తే బాణంలాగా ఉంటుంది అన్నమాట, ఎదురు తట్టుకోలేకపోతుంటారు కూడా, అలా కనబడుతుంటుంది. కదా సోదర స్థానం బాగుంది కదా, చతుర్థ మాతృం బాగుంది, తల్లి సిచ్యువేషన్ బాగుంటుంది. ఆ తల్లి విషయంలో చెప్పినా జాగ్రత్త పడమన్నా కదా. అలా పంచమ స్థితి బాగుంది. షష్ఠంలో వచ్చేటికి ఎక్కువ గ్రహాలు ఉన్నాయని చెప్పినా కదా. అంటే భార్య రీత్యా అప్పు చేయాల్సి వస్తుంది, పార్ట్నర్ రీత్యా అప్పు చేయాల్సి వస్తుంది, కొంత జాగ్రత్త చూడాలి. తర్వాత సహషష్టంలో రవి ఉన్నాడు, మంచిది. షష్టం రవితో పాటు కొంచెం శుక్రుడు కూడా ఉన్నాడు. అంటే అష్టమాధిపతి కూడా ఉండడం వల్ల ఈ యొక్క సమస్యలు స్త్రీలకైతే కనుక కింద భాగం నుండి ఉదరం నుండి కింద భాగం వచ్చే సమస్యలన్నీ కూడా వస్తుంటాయని ఈ రాశి వారికి ఈ నెలలో ఉండే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త పడాలి. అది కూడా దీనివల్ల వేడి ఎక్కువ అవడం వల్ల బ్లీడింగ్ ఎక్కువ అవడము, లేదా శరీరం సమస్య రావడము, లేదా ఎక్కువ శరీరంలో మార్పులు రావడము, చర్మ వ్యాధులు రావడము, చర్మం ఎండిపోవడము, ఇవన్నీ కూడా ఈ మాసంలో కనబడుతుంటాయని అర్థం చేసుకోవాలి. తర్వాత సప్తమంలో బుధుడు ఎవరు లేరు కనుక వీరికి భార్య కూడా చాలా చాలా కరెక్ట్గా ఉంటుంది, చాలా పద్ధతిగా పెరుగుతుంది, చాలా మంచి భార్య లభిస్తుందని తెలుసుకోవచ్చు. తర్వాత అష్టమము శుక్రుడు అవడం వల్ల అష్టమాధిపతి అష్టంలో ఉండడం వల్ల సమస్యలు చెప్పుకున్నాం కనుక ఇది నడిచిపోతుంది. తర్వాత భాగ్యం బాగానే ఉంది, భాగ్యం వల్ల ఇబ్బంది లేదు, భాగ్యం సమృద్ధిగా ఉంటుంది, కావాల్సిన ధనం ప్రశాంతంగా లభిస్తుంది, వృత్తిపరంగా కూడా ఇబ్బంది లేదు, అలానే లాభపరంగా ఇబ్బంది లేదు, జీవిత ప్రయాణంలో ఏ ఇబ్బంది లేదు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. కాబట్టి హెల్త్ పరంగా మాత్రం తల్లి విషయంలోనూ నేను చెప్పిన మీకు జాగ్రత్త పడితే ఆ సమస్యలు మీరు అధిగమించగలుగుతారు. ఇది ప్రత్యామ్నాయం మీరు రెమెడీస్ ఏంటి అంటే తప్పనిసరిగా చదవాల్సిన వాటిలో రవికి ప్లస్ శుక్రుడికి బుధుడికి చదువుకుంటే ఏ రకమైన సమస్య లేకుండా హ్యాపీగా ఉండగలుగుతారు. జై గురుదేవ దత్త.